నమస్తే. ఇంతకుముందు వీడియోలో వాటర్ లేకుండా కూరగాయలు ఎలా వండుకోవాలి, ఆయిల్ లేకుండా చికెన్ ఎలా వండాలి అని చూసామండి. ఈరోజు ఒక్క చుక్క ఆయిల్ లేకుండా బిర్యానీ ఎలా చేయాలనేది చూపించబోతున్నాను. సో బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రెగ్యులర్గా మీరు ఏమేమి వాడతారో ఆ మసాలాలు, రిక్వైర్డ్ మసాలాస్, వెజిటబుల్స్ లైక్ బీన్స్, బఠానీ, క్యారెట్, ఆలు ఇవి తీసుకున్నాను అనమాట. ఫస్ట్ ఈ కుక్వేర్ని ప్రీహీట్ చేస్తున్నానండి. ఒక 2 నిమిషాలు ప్రీహీట్ చేసి ఇక కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. జస్ట్ ఐమ్ ప్రీహీటింగ్ దిస్. సో కొద్దిగా కుక్వేర్ బేస్ వేడెక్కింది. సో ఇప్పుడు బిర్యానీ మసాలాలైన దాల్చిక్క, ఆకు, చెక్క, లవంగం అన్నీ వేస్తున్నాను అనమాట. సో ఈ వరకు ఉన్న మన భ్రమ అంటే ఆయిల్ వేస్తేనే ఆయిల్లోనే మసాలాలు వేగుతాయి, ఆనియన్ వేగుతాయి అని అనుకున్నారు. ఈరోజు నేను చుక్క ఆయిల్ కూడా వేయలేదండి. అండ్ వెన్ ఐమ్ డూయింగ్ దిస్ బిర్యానీ మసాలాలు వేసినప్పుడు ఫ్లేవర్, నేచురల్ ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు కొద్దిగా ఆనియన్స్ వేస్తున్నాను. కొద్దిగా క్లోజ్ చేసి పెడితే మీకు దాంట్లో ఉన్న మాయిస్ట్ మొత్తం కిందికి వచ్చేస్తుంది. ఆనియన్ కూడా ఫ్రై అవ్వడానికి అవకాశం ఉంటుంది. అండ్ కుకింగ్ మొత్తం ఉండి సిమ్ అండ్ మీడియం ఫ్లేమ్లో జరుగుతుంది. హై ఫ్లేమ్ అనేది శిశు కుక్వేర్కి అవసరం లేదు. I'm putting some chilies. చిల్లీ వేసినప్పుడు కొంచెం ఘాట్ వస్తుంది కాబట్టి 1 నిమిషం క్లోజ్ చేసేస్తే మీకు ఘాట్ అంతా తగ్గిపోతుందండి. అండ్ వన్ మోర్ బ్యూటీ అంటే ఈ కుక్వేర్లో మీకు సౌండ్ పొల్యూషన్, చిమ్నీస్ అవసరం పడదు. ఇప్పుడు కొంచెం మూత తీసి అల్లం వెల్లుల్లి వేస్తున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు రోస్ట్ చేసేటప్పుడు కింద మీకు స్టిక్ అయినట్టు కనిపిస్తుంది. బట్ ఈ నూనె మీరు వరి అవసరం లేదండి. టమాటా వేస్తూనే మొత్తం రిలీజ్ అయిపోతుంది. ఇప్పుడు కొద్దిగా టమాటా వేస్తున్నాను. సో వన్స్ మసాలా బాగా వేగిన తర్వాత కూరగాయలు వేసి, కూరగాయలు నీళ్ళు లేకుండా ఉడికించడం ద్వారా పోషకాలు లాస్ కాకుండా ఉంటాయి. దెన్ ఫైనలీ రైసు, వాటర్ యాడ్ చేసి మిక్స్ చేసి పెట్టేస్తే యువర్ బిర్యానీ విల్ బి రెడీ అండి. సో మసాలా మొత్తం రిలీజ్ అయిపోయిందండి. చూసారా, టోటల్ మసాలా రిలీజ్ అయిపోయింది. సో కొంచెం మసాలా దగ్గర పడుతున్నాయి. నౌ యూ కెన్ యాడ్ యువర్ రైస్. ఇది ఒక టీ కప్పుతో 1.5 కప్ తీసుకున్నాను రైస్. ఇది ఇప్పుడు 1.5 గ్లాస్ రైస్కి 1 కప్పు కోకోనట్ మిల్క్ తీసుకున్నాను ఫర్ ఎన్హాన్స్ ద బెటర్ టేస్ట్. అండ్ బ్యాలెన్స్ 2 కప్పులు వాటర్ వేస్తున్నాను. ఇప్పుడు తగినంత ఉప్పు, తగినంత ఉప్పు వేస్తున్నాను. Just I'm placing on the stove. So we will leave it for ఒక 15 minutes.
బిర్యానీ విల్ బి రెడీ. సో పుదీనా కూడా వేస్తానండి, ఎంత కావాల్సినంత పుదీనా. ఓకే, సో ఈ ఎల్లో నీడిలు గ్రీన్ ఎన్నికి వచ్చిందండి. మన పలావ్ విల్ బి రెడీ. లెట్స్ సీ ఎలా ఉందో పలావ్ చూద్దాం. వావ్, సీ హౌ నైస్ లిప్ మేడ్ దిస్ పలావ్. గమనించారు కదండి, ఈరోజు ఆయిల్ లేకుండా మనము వెజిటబుల్ బిర్యానీ చేసాం. వంట చేయడానికి ఆయిల్ అవసరం లేదనేది మీకు ఆల్రెడీ ప్రూవ్ చేసామండి. దీనికన్నా బెటర్ టేస్ట్ కావాలనుకుంటే ఒక స్పూన్ గీ వేసుకోవచ్చు తప్పిస్తే ఆయిల్ అక్కర్లేదు. అందుకోసం మేము ఏం చెప్తామంటే నాన్ వెజ్లో అయితే 0 ఆయిల్, ఒక డ్రాప్ అక్కర్లేదు, ఎందుకు లాట్ ఆఫ్ ఫ్యాట్ ఉంటుంది. వెజిటబుల్లో మీరు వేసుకుంటే ఒక స్పూన్ నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోవచ్చు. ఆ ఆయిల్ వాడేట్లుగా ఉంటే గానుగాయలు వాడమని చెప్తున్నాం, ఎందుకంటే ప్యాకెట్ ఆయిల్ ఆరోగ్యం మంచిది కాదు కాబట్టి. సో ఇది మీరు ప్రాక్టికల్గానే చూసి టేస్ట్ చేయాలనుకుంటే ఈ కింది నెంబర్కి కాల్ చేయండి. మా అసోసియేట్స్ వచ్చి మీకు ప్రాక్టికల్గా ప్రజెంటేషన్ చేసి చూపిస్తారు. బికాస్ సీయింగ్ ఈజ్ బిలీవింగ్. ఈ ప్రజెంటేషన్ వచ్చి అండర్ నో అప్లికేషన్ అండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.